ఆత్మసాగర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మ పురోగతి ఆధ్యాత్మిక విద్య అన్నటువంటి అంశం పైన మనం ఈరోజు సత్యం సాంగత్యం చేసుకున్నాం. ఆత్మ పురోగతి ఆత్మ పురోగతి అంటే ఆధ్యాత్మిక పురోగతి ఆత్మ విద్య. ఆధ్యాత్మిక పురోగతి ఆత్మ విద్య. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ఉన్నటువంటి జీవితాన్ని ఉన్నతంగా ఊహిస్తూ ఆనందంగా జీవించడమే ఆధ్యాత్మికత. ఉన్నటువంటి జీవితాన్ని ఉన్నతంగా ఊహించుకుంటూ ఆనందంగా జీవించడమే ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికతను ఎందుకోసం ఏర్పాటు చేయబడినదంటే, ఆధ్యాత్మికత అంటే మీరు ఏ మతం తీసుకున్నా సరే మీ యొక్క ప్రగతిని, మీరు సరి అయినటువంటి జీవన విధానాన్ని అవలంబించడం కోసం ఏర్పాటు చేయబడింది ఈ ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే కానీ ఆధ్యాత్మికత కానీ నువ్వు అంటరాని వాడిని కానీ నేను వేరేగా చూడడం, నేను వేరే మతం చూడడం కాదు. అందరూ ఒకటి. ఈ ఆధ్యాత్మికత మన యొక్క ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం పురోగతి సాగిస్తామో, ఎందుకంటే ఋషులు వాళ్ళు హిమాలయాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు అటు నుండి వచ్చిన తర్వాత గాలిలో ఎగరడం, నీటి మీద నడవడం, ఇవన్నీ చేసి చూపిస్తూ ఉండేవారు. సో అందరూ ఏమనుకున్నారు, ఇట్లా ఎలా ఎగరగలరు అంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి, నువ్వు భగవంతుడితో అనుసంధానం కావాలి, నువ్వు ధ్యానం చేయాలి అని చెప్పేవారు. అట్లా చెప్తే వీళ్ళెవరికి కూడా అర్థం కాదు. అందుకని ఏం చేశారంటే, నువ్వు నిగ్రహంగా ఉండు, నువ్వు నిగ్రహ శక్తితో ఉండు అంటే ధ్యానం చేయనటువంటి పదాన్ని అయినా నువ్వు నిగ్రహంగా ఉండు అని చెప్పేవారు. నిగ్రహంగా ఉండడం అంటే ఎట్లా? సో ఇప్పుడు చూసారా, ఆయన వాల్మీకి నారద మహాత్ముడు ఏం చెప్తారు, నువ్వు ఏమి అనకు, మర 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 అను. సో తర్వాత ఏమంటాడు, అలా రామ 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 అని ఒక రామాయణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని ఈరోజు అంటే అక్కడ నిగ్రహంగా నువ్వు మరామరాని. సో అట్లా ఏం చేశారంటే, నువ్వు నిగ్రహంగా ఉండాలంటే ఏదో ఒక విగ్రహం దగ్గర కూర్చో, అక్కడ నువ్వు ఆ రాముని రామాని పిడు, లేదా కృష్ణాని పిడు, లేదా నీకు ఏమో నామం అయితే ఆ నామం. సో అట్లా ఏం చేశారంటే, ఈ విధానాన్ని ఒక సిస్టాన్ని అవలంబించడం కోసం ఆధ్యాత్మికత అంటే, ఈ ఆధ్యాత్మిక వెళ్తే మనం ఆత్మ పురోగతి వెళ్తాము అన్నటువంటి ఆలోచన మనలో. సో మనం కూడా ఆత్మ అనగానే ఏమనుకుంటామంటే, మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేశారనుకోండి, అంటే బాగా అంటే మనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా కనపడనుకోండి, అమ్మో అమ్మాయి నాకు దెయ్యమే కనపడుతుంది అంటే. అదే భగవానుడి గారు కనబడితే మనకి ఇష్టమైనటువంటి ఒక బాబా గారి లేకపోతే దేవుడు నాకు కనబడ్డాడు, మరి అది ఆత్మే. సో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళు ఆత్మలను దర్శించగలుగుతారు. సో తక్కువ స్థితిలో ఉండే వాళ్ళు ఏమనుకుంటారు, అవి. సో అందుకని అంటే మీరు ఆధ్యాత్మికంగా ముందు పురోగతి. సో ఆధ్యాత్మికంగా కానీ మీరు పురోగతి సాధించాలంటే మీరు ఏదైతే వ్యవస్థలో ఉన్నారో, ఏదైతే ధర్మంలో ఉన్నారో ఆ ధర్మాన్ని ముందు మీరు అవగతం చేసుకోవాలి. ఆ కట్టుబాట్లు అవన్నీ ఏవైతే ఉంటాయో సనాతన ధర్మం, సనాతనంగా ఉన్నటువంటి ధర్మం ఏ ధర్మంలో ఉన్నాయండి, ఆ ధర్మంలో చెప్పిన వాటిని మీరు 100% పాటించండి, ఆచరించండి. అప్పుడు మీరు ఎట్లా వెళ్తారు మీ స్థితిలో మీరు. సో రోజు ఉదయం లేచి దీపం పెట్టమన్నారు. సో దీపం దేనికోసం పెట్టాలి? దీపం దేనికోసంటే పంచభూతాల్లో అగ్ని ఒకటి. అగ్ని ఎప్పుడు కూడా ఊర్ధముఖంగా ప్రయాణం. సో నువ్వు ఉన్నటువంటి స్థితి అంటే ఉన్నత స్థితికి వెళ్ళు. ఈ ఆత్మ భూమికి ఆత్మ దేనికోసం వచ్చింది? ఉన్నటువంటి పరిస్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఈ ఆత్మ
అంటే నీ ఆత్మ పురోగతి ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే మార్నింగ్ లేచి స్నానం చేయి. ఎన్ని గంటలు లేవన్నారు? సూర్యాస్తమయానికి ముందు లేవన్నారు, సూర్యోదయానికి ముందు లేవన్నారు, సూర్యాస్తమయం అవ్వకముందే భోజనం చేయమన్నారు. ఇవన్నీ పూర్వం ఉండేది. సూర్యోదయానికి ముందు మనం మేలుకోవాలి. సో ఎందుకని చెప్పారు? సో 4 గంటల నుండి 6 గంటల నుండి 3 గంటల నుండి 6 గంటల వరకు దాన్ని ఏమంటారు? అమృత వేళ. మరి అమృత వేళలో కనుక లేస్తే ఇది ఏ ఆధ్యాత్మిక సంస్థలైనా చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు మార్నింగ్ 5 o'clock కానీ లేవగలిగితే మీరు ఆ రంగంలో ఉన్నతులైపోతారు. మీరు ఏ రంగంలో ఉండండి, మార్నింగ్ 5 o'clock లేస్తే చాలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. సో ఈ 5 o'clock లేవడం అన్నది ఎక్కడొచ్చింది మనకి? ఆధ్యాత్మికతలో చూసారా? సో 5 o'clock లేస్తే మనం చదివిన వంట పడుతుంది. నెక్స్ట్ ఏమంటే మీరు ఎర్లీగానే లేస్తే అది వంట కూడా చక్కగా. సో అట్లా ఆధ్యాత్మికతలో మీరు ఏది తీసుకోండి, సరిగా కానీ అర్థం చేసుకోవాలి. సో సరిగా కానీ అర్థం చేసుకుంటే మీ ఆత్మోన్నతికి ఆధ్యాత్మికత దోహదపడుతుంది. సో అందుకే ముందు ఉన్నటువంటి ఆధ్యాత్మికత అంటే ఉన్నటువంటి పరిస్థితులకి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నతంగా ఊహించుకుంటూ ఆనందంగా జీవించడమే. ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నాయి. మనకి ఇంట్లో ఈ సోపం ఎంత అదృష్టవంతులో. సో ఈరోజు భారతదేశ జనాభాలో 100కి 40 మంది ఆ రోజు బియ్యం తీసుకుని వెళ్తే వంట చేసుకునే పరిస్థితులు ఉన్నారు. మరి మనం ఎక్కడ ఉన్నాం? ఈ 60 మందిలో. అంటే మనం అదృష్టవంతులే కదా. ఏమున్నా లేకపోయినా మనకి ఇంటి దగ్గర బియ్యం అంటే ఎంత అదృష్టవంతులం. సో ఇవాళ ఈ అన్నం తినగలుగుతున్నాం, ఎంత అదృష్టవంతులం. ఇవాళ ఈ ఊళ్ళో పడుకోగలుగుతున్నాం, ఎంత అదృష్టవంతులం. ఇవాళ ఈ ఆధ్యాత్మిక సాధన చేయగలుగుతున్నాం, ఎంత అదృష్టవంతులం. మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే మీరు లేదు, కాదు, రాదు అన్న పదాలను ఉపయోగించుకోండి. లేదు, కాదు, రాదు ఈ పదాలని కానీ మీరు ఉపయోగించకన్నా అన్నింటి. ఇప్పుడు సపోజ్ ఇంట్లో మీరు కూర వంట చేశారు. సో మీ నలుగురు తినేసరికి మీరు వారు వచ్చేసరికి కూర నిండుకుంది. వెంటనే ఏం చెప్తున్నారు? మీరు కూర అయిపోయింది అంటున్నారు. అట్లా అనకండి. కూర అయిపోతే ఏం చేస్తారు? మీరు మళ్ళీ వంట చేస్తారు కదా. ఒక్క 5 నిమిషాలు ఉండండి, వంట చేస్తారని చెప్పండి. చక్కగా పాజిటివ్గా మారండి. సో ప్రతి విషయాన్ని మీరు పాజిటివ్గా మాట్లాడండి. సో లేదు, కాదు, కాదు ఈ పదాలను కానీ మీరు ఉపయోగించగలిగి మీరు ఆధ్యాత్మిక స్థితి, మీ స్థితి ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో అట్లా ఈ ఉన్న జీవితం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడి ఈ భూమి మీదకి వచ్చారు. పిల్లలు మాత్రం రుణాల రూపేణ మీరు గతంలో ఎవరికైతే మీరు అప్పున్నారో, మీరు సపోజ్ ఒక 25 లక్షలు అప్పున్నారు అనుకోండి మీ అమ్మాయికి. మీరు ఇంజనీరింగ్ చదివినంత వరకు ఉంటుంది. డాడీ అని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. సో ఇంకొక 50 లక్షలు, 1 కోటి రూపాయలు బాకీ ఉన్నారనుకోండి. హాయిగా పెళ్లి చేసి శారీ గీరి అన్ని పెట్టిన తర్వాత వెళ్తుంది. ఇంకా 2-3 కోట్లు బాకీ ఉన్నారనుకోండి. అల్లుడిని పిల్లల్ని తీసుకొచ్చి మనం ఇది గొప్పలా మనం కాట ఎగరేస్తూ. కానీ మీరిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ మూవ్మెంట్ని వచ్చేటప్పుడు మీరిద్దరు డిసైడ్ అవుతారు, నాకు ఎలాంటి భర్త కావాలి. సో చాలా మందిలో ఏముంటుందంటే, చాలా మంది అంటే భర్త కాలం చేయడం కానీ, ఈ పిల్లల బాధ్యత అంతా చూడడం, లేకపోతే భర్త సరిగా పోషణ చూసుకోక పిల్లల బాధ్యత అంతా వీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇవేముందంటే ముందుగా మనం గర్జనలో ఏమంటామంటే, ఇంకా మాట్లాడుతున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో భర్త ఏదైనా వాళ్ళిద్దరికి జగడం వచ్చిందనుకోండి, వెంటనే ఏమంటాం, నువ్వు ఉన్నా లేకపోయినా నేను పిల్లల్ని పోషిస్తాను, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, నువ్వు లేకపోయినా నేను పిల్లల్ని పోషించగలను.
అని ముందు జన్మలు అన్నాం. సో ఈ జన్మకు వచ్చారు. మీరేమన్నారు? నువ్వు లేకపోయినా నేను పిల్లల్ని పోషించగలను. మరి పిల్లలు కావాలంటే ఎవరు కావాలి నీకు? భర్త కావాలి. కాబట్టి పిల్లల వరకు భర్త అనేవాడు ఉంటాడు. తర్వాత మీరేమన్నారు? నువ్వు లేకపోతే నేను పిల్లల్ని పోషిస్తాను. ఇది ఎప్పుడు ఎవరన్నది? ఇది మీరు అన్నటువంటి మాట. అందుకని ఆ పిల్లల బాధ్యత అంతా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం. అందుకని సరి అయినటువంటి మాటలు మాట్లాడాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ చాలా స్పష్టంగా ఉండాలి. మనము ఎవరైనా ఇప్పుడు సపోజ్ నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఏమివ్వగలుగుతారు? మీ దగ్గర ఏదుంటే అది ఇస్తారు. సపోజ్ మీ దగ్గర పాలు ఉన్నాయనుకోండి, టీయో కాఫీయో పెట్టి ఇస్తారు. అంటే మీ దగ్గర ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇవ్వగలుగుతారు. సో అట్లాగే మనలో చాలా మందిలో ఏంటంటే నన్ను అనవసరంగా వాళ్ళు ఎలా అంటున్నారు అలా అంటున్నారు అని మీరు కుంగిపోతూ ఉంటారు. వాళ్ళలో ఎవరైతే మీరు ఏదైతే మాట ఉన్నారో మీరు మనం ఎవరైనా దొంగ అని అన్నా అనుకోండి, ఆ లక్షణాలు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. మీ ఇంటికి వస్తే మీరు పాలు ఉంటే టీ ఇచ్చారు అంటే మీ ఇంటి దగ్గర పాలు పుష్కలంగా ఉన్నాయి కదా, టీ ఇంకోసారి ఏమన్నా ఇవ్వగలుగుతున్నారు. అంటే పాలు మీ ఇంటి దగ్గర పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మీరు నాకు ఇవ్వగలిగారు. మీరు ఎదుటివాడిని దొంగ అంటే ఆ లక్షణాలు మీరు పుష్కలంగా ఉన్నాయన్నమాట. మీరు ఎదుటివాడిని ఎదవ అంటే ఆ ఎదవనేటువంటి లక్షణాలు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అందుకని అట్లా మనం మాట్లాడిన వాళ్ళ గురించి మీరు ఆలోచించరు. అవి వాడి లక్షణాలు, వాడి తలపరు ఊరు చెప్తుంది. మీరేమనుకున్నారు? వాడు నన్ను అలా అన్నాడని మీరు మీ స్థితిని దిగదార్చుకున్నారు. అట్లా వాళ్ళు మాట్లాడారంటే మీ స్థితి ఎట్లా ఉంటుంది అన్నదాన్ని గమనించడం కోసం నీకు మాస్టర్స్ పెట్టారు పరీక్ష. వాళ్ళు అట్లా మాట్లాడితే మీరు ఎలా వాటిని రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు? సో కాబట్టి ఇలా ప్రతి విషయాన్ని మనం క్యాల్కులేట్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితేనే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాం. మీకు ఏం కావాలో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. మీరు డిసైడ్ అయినప్పుడు మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. మీకేం కావాలి? ధ్యానం చేస్తున్నారు, మీకేం కావాలి? మీరు ఎలా ఉండాలి? సో మిమ్మల్ని మీరు, ఎందుకంటే అనంతమైన శక్తి మీ లోపల ఉంది. మీరు బయట ఏం చూడాల్సిన అవసరం లేదు. సో ధ్యానం చేస్తే ఏమవుతుంది? మీ లోపలికి ప్రయాణం చేసినప్పుడు మీలో ఉన్నవన్నీ బయటకు వస్తాయి. ఒకటి బయటకు వస్తాయి. ఇవి ఎక్కడివి? మీలో ఉన్నవి. సో చాలా మంది ఏమంటారు, ధ్యానం చేస్తే అది వస్తుంది ఇది వస్తుంది అంటారు. ధ్యానం చేస్తే వస్తే అన్నీ పోతాయి. ఈర్ష్య పోతుంది, అసూయ పోతుంది, మమకారం పోతుంది, వికారం పోతుంది, అన్నీ పోతాయి. ఏమొస్తుందంటే ధ్యానం చేస్తే మీ ఆధ్యాత్మిక స్థితి మెరుగుపడుతుంది. సో ఉన్నతంగా వస్తుంది. సో మీ స్థితి మెరుగుపడటానికి ధ్యానం అంటే ఎవరు చేసేవారు కాదు. కాబట్టి ఈ ఆధ్యాత్మికతలు ఇంకోటని ప్రారంభించడం జరిగింది. సో మీ ఆధ్యాత్మికంగా పురోగతి సాధించిన నాడు మాత్రమే మీరు ఆత్మవిద్యను భూమి మీద తీసుకురాగలరు. సో ఆత్మవిద్యను కానీ భూమి మీదకి తీసుకురావాలంటే మనం ఇంతవరకు ఆత్మవిద్య అనగానే చాలా మంది ఏమనుకుంటే పూర్వం గురుకులాల గట్టిలో ఉండేవి కదండి, అది ఆధ్యాత్మిక విద్య. చూడండి, పూర్వం గురుకులాలు ఉన్నది ఆధ్యాత్మిక విద్య, కానీ ఇప్పుడు భూమి మీదకి రావాల్సింది ఆత్మ విద్య. మరి మీరు ఆత్మ అన్నటువంటి విషయాన్ని మీరు పూర్తిగా విశ్వసిస్తేనే ఆత్మవిద్య వైపు వెళ్ళగలుగుతారు. మీరు ఆత్మ విషయం ఎప్పుడు తెలుసుకోగలరు? మీరు ఆధ్యాత్మికంగా పురోగతి చెందినప్పుడు మాత్రమే. ఇప్పుడు సపోజ్ మనం గుడికి వెళ్తున్నాము, మీరు గుడికి వెళ్ళగానే మీ గోత్రనామాన్ని మీరు చెప్తున్నారు కదా, మరి అది ఒక స్వామివారిని తీసుకోండి, ఒక జీఎస్ స్వామివారి కానీ లేకపోతే డాక్టర్ పీఠాధిపతులు కానీ వారి యొక్క గోత్రనామాలు ఇప్పుడే చెప్తారా? మరి మీరు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు ఏమనుకున్నారు? మేమంతా కూడా ఉన్నతమైనటువంటి ఆత్మలము, ఎప్పుడు కూడా గోత్రనామాలతో నాకేం పని అని అనుకుంటాం. మనం ఏమనుకుంటున్నాము? నా పేరు నా గోత్రనామాలు భగవంతుడికి చెప్తే కానీ. సో ఇప్పుడు అది ఎందుకంటే ఇప్పుడు ఈ దేహం ఉంది, ఈ దేహం భూమి మీద రావడానికి కారణం ఎవరు? తండ్రి. అవునా? ఈ దేహంలోకి ఆత్మ ఎప్పుడు జాయిన్ అవుతుంది? 3వ నెల అంటే 5వ నెలలో వస్తుంది ఆత్మ. ఈ ఆత్మ రావడానికి కారణం ఎవరు? ఆ తండ్రి. అవునా? ఈ దేహంలోకి
మనం ఈ దేహంలోకి రావడానికి కారణం తల్లిదండ్రులు, ఆ ఆత్మ రావడానికి కారణం, ఆ జీవుడు రావడానికి కారణం ఆ తండ్రి. మరి మీ అమ్మ నాన్నను మీ యొక్క పేరు చెప్పాలా? మరి ఆ తండ్రికి మీ పేరు చెప్పాలా? ఈ విషయం మనకు అర్థం. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక పురోగతిలో లేవు, వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు శాస్త్రాన్ని అవకాశం పెట్టారు కాబట్టి వాళ్ళ గోత్రం అందరికీ స్వామివారి గోత్రం చదవండి అంటారు. వాళ్ళు సర్వే జనా సుఖభవంతు అంటారు. ఎందుకంటే అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు. కానీ మనం ఏమనుకున్నాం? మనం క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. నేను బాగోవాలి, నా పిల్లలు బాగోవాలి అనుకునేవాడు అదముడు. నేను బాగోవాలి, నా పిల్లలు బాగున్నవాడు అదముడు. నేను బాగోవాలి, నా పిల్లలు బాగోవాలి, నాతో పాటు నా చుట్టూ ఉండేవాడు అందరూ బాగోవాలి అనుకునేవాడు మధ్యముడు. వీళ్ళందరికీ నేను సేవ చేయాలి అనుకునేవాడు ఉత్తముడు. వీళ్ళందరూ నా బిడ్డలు అనుకునేవాడు ఉత్తమోత్తముడు, మహాత్ముడు. ఇలా మనం చెప్పుకున్నాం చూసారా, ఆత్మ. మీరు ఆత్మజ్ఞానం అయితే మీకు ఎంతమంది పిల్లలు? 1000 మంది పిల్లలు. 1000 మంది పిల్లలు ఉండేవారందరూ. ఈ 1000 మంది నా బిడ్డలు అనుకునేవాడు ఆత్మజ్ఞాని. ఈ ఇద్దరే నా బిడ్డలు అనుకున్నాడు దేహజ్ఞాని. మీరు దేహం అంటే 2 బిడ్డలు, మీరు ఆత్మ అంటే 1000 మంది బిడ్డలు. సో ఒక జన్మలో మీ బిడ్డను అమ్మో కాదు, మీరు ధ్యానంలో కూర్చొని అవి చూసే బదులు నేను బిడ్డగా అంగీకరిస్తే నష్టమేముంది? అంగీకరిస్తే నష్టమే ఉందా? మనం బిడ్డగా అంగీకరిస్తే అట్లా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీరు బిడ్డలుగా అంగీకరిస్తే మీ ఆస్తిని మాత్రం మీ బిడ్డలకే పంచండి. మీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వీటిని మాత్రం అందరికీ పంచండి. సరే? సో అట్లా అందరికీ పంచగలిగేటప్పుడు మనం ఆత్మజ్ఞానం అవుతాం. ఆత్మజ్ఞానం అయినప్పుడు ఆత్మ గురించి స్పష్టంగా తెలుసుకుంటాం. ఆత్మ గురించి స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆత్మవిద్య మీకు బాగుంటుంది. అందుకే ముందు ఆత్మజ్ఞానం మీరు 2 ఉంటాయి. మరి ఆత్మజ్ఞానం వేరా, ఆత్మవిద్య వేరా? ఆత్మజ్ఞానం ఎప్పుడే రావచ్చు, ఏ వయసులోనే ఆత్మజ్ఞానం రావచ్చు. కానీ ఆత్మవిద్య ఎట్లా రాదు? సో ఆత్మవిద్య ఎలాగైతే ఒక స్టెప్ బై స్టెప్ మీకు చిన్నప్పటి నుండి అవగతం చేసుకుంటాం. సో 1వ తరగతిలో ఈ ఏబిసిలు చూడాలి, 2వ తరగతిలో ఎక్కా చదవాలి, సో 3వ తరగతి ఇలా స్టెప్ బై స్టెప్ ఉంది కదా. అలాగే ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? ఆత్మకి రంగు ఉందా, రూపు ఉంటుందా, రుచి ఉంటుందా, ఏమైనా ఉంటుందా? లేదు. మరి ఇది తెలుసుకోవాలంటే మీరు కంపల్సరిగా ఆత్మజ్ఞానం అవ్వాలి. ఆత్మ విద్యను అభ్యసించేటటువంటి ఏకైక గురువు తల్లి. తల్లి తర్వాత తండ్రి ఉపదేశించగలుగుతాడు. ఆత్మ విద్యను బయట ఎవరు ఉపదేశించలేరు. ఆత్మ విద్య చిన్నప్పటి నుండి ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఆత్మ విద్య చిన్నప్పటి నుండి ప్రారంభమవుతుంది. దీనిని మీరు చిన్నప్పటి నుండి పిల్లలకి ఎవరు చెప్పగలరు? తల్లి, తర్వాత తండ్రి. సో ఆత్మ విద్యను కానీ పిల్లలకు ఉపదేశించాలంటే తల్లిదండ్రులు ఇద్దరు ఆత్మజ్ఞానం అవ్వాలి. తల్లిదండ్రులు ఇద్దరు ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం అయినప్పుడు మాత్రమే పిల్లలకి ఆత్మవిద్యను ఉపదేశించగలుగుతారు. అట్లాగే వాళ్ళు ఆత్మజ్ఞానాలు అయినంత మాత్రం సరిపోదు. ఆత్మజ్ఞానాలు అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు మా తల్లిదండ్రులు మేము 5 బిడ్డలు, మరి 5 ఒకేలా ఉంటున్నామా? ఎందుకని అట్లా ఉండలేదు? మనం తల్లి గర్భంలో పడే సమయంలో తల్లిదండ్రుల యొక్క ఆలోచన యొక్క ప్రతిరూపం మనం తల్లి గర్భంలో పడే టైంలో తల్లిదండ్రులు ఏ ఆలోచనతో ఉన్నారు, ఏ టైంలో మనం, అందుకే ఆ టైంలో సరైనటువంటి ఆలోచనతో ఉండాలి. ఎక్కడ మూలమో చూడండి. మనం తల్లి గర్భంలో పడే టైంలో తల్లిదండ్రులు ఏ ఆలోచనతో ఉన్నారు, అక్కడ కోపంగా ఉన్నాడు, ఆ టైంలో మనం తల్లి గర్భంలో పడ్డాము. ఎట్లా ఉంటుంది? కోపం అనే లక్షణం. ఈర్ష్యతో ఉన్నాడు, తండ్రి ఈర్ష్యతో ఉన్నాడు, ఆ టైంలో మనం తల్లి గర్భంలో పడ్డాము. ఈర్ష్య అనేది సో అంటే ఇక్కడ ఆ సమయంలో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సరి అయినటువంటి ఆలోచనతో ఈ సృష్టి యజ్ఞంలో
సో అక్కడ పాల్గొనేటప్పుడు మాత్రమే ఎప్పుడైతే సరి అయినటువంటి ఆలోచనతో అక్కడ ఉండగలుగుతారో, అక్కడ ఎప్పుడైతే సరి అయినటువంటి ఆలోచనతో సరి అయినటువంటి ఆత్మ భూమి మీదకి వస్తుంది. ఎందుకంటే ఎన్నో ఆత్మలు భూమి మీదకి రావడానికి ఎదురు చూస్తున్నాయి. సమయం ఆసన్నమైంది. ఆత్మ మాసస్ అందరూ ఏ తల్లి గర్భాన్ని తీసుకున్నాం అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ తల్లి గర్భాన్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే ముందుగా తల్లిదండ్రులు ఆత్మీయాలు కావాలి. వాళ్ళిద్దరూ మనం పుట్టుకు కారణమైనటువంటి ఈ యజ్ఞంలో పాల్గొనేటప్పుడు సరైనటువంటి ఆలోచనతో ఉంటారు. ఆలోచనల యొక్క ప్రతిరూపం. మీరు ఆట ఆడుతున్నప్పుడు ఏమాత్రం ఏర్పాటుగా ఉన్నా, ఇప్పుడు సపోజ్ చూసుకోండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు పూర్వం తీసుకునేటట్టయితే ఇప్పుడు క్రికెట్ చూస్తున్నాం, క్రికెట్ ప్లేయర్. సో క్రికెట్ ప్లేయర్లు అందరూ ఏసీలో ఉంటారు. లిల్లీ ఏసీ అన్న కార్ ఏసీ, వాళ్ళకి కిచెన్ గెస్ట్ హౌస్ అన్ని ఏసీ ఉంటాయి కదా. కానీ వాడు ఎక్కడ ఆడాలి? మరి ఎండలో ఆడాల్సి వస్తుంది. మరి ఏసీలో ఉండేవాడు ఎండలో ఎలా ఆడగలుగుతున్నాడు అంటే ఇక్కడ సరిగ్గా ఎండలో నేను ఉండగలను అనే ఆలోచన ఉన్నాడు మాత్రమే గ్రౌండ్లో నిలబడదు. అలా నిలబడగల వాడు మాత్రమే నెంబర్ 1 ఉంటారు. సరే, సో మూలం ఎక్కడుందో తెలుసుకోవాలి. సో మూలంలోకి వెళ్ళాలి. ఇక్కడ ఎందుకంటే ఇదే సృష్టికి మూలం. ఎందుకంటే ఎవరు ఏం చేసినా ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ ఈ ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ భూమి మీదకి రావాలంటే ఏకైక మార్గం ఇది ఒక్కటే. అక్కడ సరి అయినటువంటి ఆలోచనతో ఉంటే ఉన్నతమైనటువంటి ఆత్మ భూమి మీదకి రాగలుగుతాయా లేదా? మరి దీనికి మనందరినీ కారణం కాగలుగుతామా? మనం ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి ఆత్మని భూమి మీదకి తీసుకురావాలని మనం ఆలోచన చేయొచ్చు. కానీ మన బిడ్డలకు కానీ మనం చెప్పగలిగితే ఎప్పుడు మీరు చెప్పగలుగుతారు? మీరు ఆత్మ అనేటువంటి విషయం తెలుసుకుంటే మీరు ఆత్మ గురించి బిడ్డలకు చెప్పగలుగుతారు. ఏ విషయం పట్లైనా సరి అయినటువంటి అవగాహన ఉంటే సో అప్పుడు మీరు భూమి మీదకి ఒక ఉన్నతమైన బిడ్డలు వచ్చిన తర్వాత, ఆ తల్లి గర్భంలో ఉన్నతమైన బిడ్డ పడ్డ తర్వాత, సో అక్కడ ప్రతి క్షణం ఆ బిడ్డ ఏం చేస్తుంది? ఆ జీవు భూమిలోకి తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత మనల్ని గమనిస్తుంది, మన పరిస్థితులన్నీ గమనిస్తుంటాయి. మన ఎవరో మాస్టర్ చెప్తున్నారు టీవీలో, ఆ తల్లి లోపల ఉండేటప్పుడు వాడికి సరైనటువంటి ఆహారం ఇవ్వకపోయినా వాడు బయటకు వచ్చిన తర్వాత వాడిని కోపంతో ఉంటాడంట. తల్లి గర్భంలో ఉండేటప్పుడు సరైనటువంటి కేర్ తీసుకోకూడదు. అట్లాగే చిన్నపిల్లలు చూడండి, మనము ఏదైనా ఒకసారి కొడుతుంటాం. కొందరు పిల్లలు చేతులు ఎత్తారు, గమనించారు. కొందరు పిల్లలు చేతులు ఎత్తారు, కొందరు వాడు ఏం చేస్తాడంట, మన మీద ఈ కోపాన్ని తీర్చుకోవడానికి అది పాలిస్తాడు కదా, ఆ గ్లాస్ తీసుకుని బిందు నీటిలో ముంచుతాడు. వాడు ఆలోచన ఏంటంటే ఈ నీళ్ళన్నీ మా అమ్మ మళ్ళీ తెచ్చుకుంటుంది కదా. అంటే ప్రతి విషయం ఎంత వివరిస్తుంటారో చూడండి. అందులో ఇప్పుడు ఏమైపోతుందంటే మనం ఇంట్లోంతా ధ్యానంతో ఎనర్జీతో ఫుల్ చేసుకున్నాం. ఇంటినంతటినీ ఎనర్జీతో ఫుల్ చేసుకున్నాం. ప్రతి ఆలోచన కనెక్ట్ అయిపోతుంది, మీ మాట కనెక్ట్ అయిపోతుంది. మీరు ఏ ఆలోచన చేస్తే ఆలోచన వాస్తవం దాచేస్తున్నాం. మీరు ఏది మాట్లాడితే అది వాస్తవము. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మీరు ఎంత కేర్గా ఉండాలి? ప్రతి క్షణము ఆలోచనలు. అందుకనే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్, మైండ్ స్విచ్ ఆఫ్. సో మన చుట్టూ ఎలాంటి పరిస్థితి సెల్ మోగుతున్నా ఉంచండి, అవసరమైతే లిఫ్ట్ చేయండి. అంతేగాని పదే ఎందుకంటే సెల్ ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే, మనము పూర్వం లేవగానే పక్కన పిల్లలు ఉంటే పిల్లలు కానీ, లేకపోతే భర్త ఉంటాడు ఏం చేస్తారని కాలు దానం పెట్టడానికి లేదనుకోండి అయినా తడుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు అంటే అంత ఇంపార్టెంట్ అయిపోయింది జీవితంలో సెల్. మరి అలాంటి సెల్ ఎందుకు వదలాలి? మరి ఆ సెల్ లేకపోతే, అందుకని సెల్ అంటే ఉంటున్నా సరే మన స్థితిలో మనం ఉండగలగాలి. మనం ఇక్కడ స్విచ్ ఆఫ్ అంటాం. సో బయట స్విచ్ ఆఫ్ ఏం చేసినా మనం ఏమి చేయలేం. సో ఇక్కడ స్విచ్ ఆఫ్ అంటే ఏం చేయాలి? ఇక్కడ స్విచ్ ఆఫ్ అంటే మీ సాధన ఉపయోగపడుతుంది. సాధన ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా. సో సాధన చేస్తే జ్ఞానం వస్తుంది. సో జ్ఞానాన్ని ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళ జ్ఞానం ఉంటుంది. విజ్ఞానం వేరు, జ్ఞానం వేరు.
విజ్ఞానం. ఈ ఫ్యాన్ తయారు చేశారు. ఈ ఫ్యాన్ కన్నా ఇంకా బాగా చదువుకున్నాడు బిడ్డకు ఇంకా బాగా తయారు చేస్తారు. జ్ఞానం మీ లోపల చూపిస్తుంది. సో మీ లోపల చూపించేది ఇది ఎక్కడుంది? మీ లోపల ఉంది. అందుకని మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎలివేట్ చేయండి. మీరంతా ఉన్నతమైనటువంటి ఆత్మలో భూమి మీదకి తీసుకురావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో మనము ఈ భూమి అందమైనటువంటి ఆనంద సామ్రాజ్య నిర్మాణం చేస్తాం. అందంగా మారిపోతుంది. సుందరవనం ఎక్కడ చూసినా ఆనందమే, ఇంకోటి ఏమి ఉండదు. సో ఈ భూమిని సందర్శించడానికి చూడడానికి వేరే గ్రహాలకు వస్తుంటారు. అప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిరమిడ్ కట్టారంటే ఈ పిరమిడ్ చూస్తుంటా ఎంత మంచి పిరమిడ్ కట్టారు, ఎంత మంచి పిరమిడ్ కట్టారు అన్నారా లేదా? మరి భూమినే సుందరవందనంగా చేస్తే సో అటువంటి రోజులు మనకి రానున్నాయి. కాబట్టి శ్రీకృష్ణుడు లాంటి ఉన్నతమైనటువంటి ఆత్మలు, పరమాత్మలు భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం. సో అవి రావాలంటే వీటన్నిటిని మనం ఇంప్లిమెంట్. సో వాళ్ళకి ఆత్మవిద్య. సో ఎప్పుడైతే బిడ్డ తల్లి గర్భంలో పడ్డ తర్వాత సో అన్నింటినీ మనం నేర్పుతున్నాం. ఒక్కొక్క సంస్కరణ నేర్ప ఉంటుంది. సో నేర్చుకుంటే ఆ బిడ్డ ఇంకా ఉన్నతంగా వస్తుందా కదా. సో బయటకు వచ్చాడు. సో బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డకి సో ఆత్మ అంటే ఎందుకంటే ఆత్మ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మన ఆత్మోన్నతి మాత్రమే మనం భూమి మీదకి వచ్చాం. మీరు గమనించుకోండి, మనం భూమి మీద దేనికోసం వచ్చాం? ఆత్మోన్నతికి మాత్రమే వచ్చాం. మరి ఆ ఆత్మకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ని ఈ పిల్లడికి చెప్పాలా లేదా? చెప్పగలగాలంటే మీరు ఆత్మీయాలు. సో అప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి, ఆత్మ ఎలా ఉంటుంది అన్న విషయం ఆ బిడ్డకి చెప్పదు. సో ఎప్పుడు చెప్పగలుగుతుంది? ఆ బిడ్డ యొక్క పరిస్థితిని బట్టి తల్లి చెప్పగలుగుతుంది. అది ఆత్మ విద్య. ఓకే, వాడు ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాడు. అమ్మ ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాడమ్మ. ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ ఎట్లా ఉంటుంది. సో 7 శరీరాలు, 7 శరీరాలలో ఆత్మ ఉంటుంది. వీటికి లింకేజ్ ఒక్కొక్క శరీరం ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్. సో నెక్స్ట్ అమ్మ ఆత్మ ఒక చోట ఒక చోటుకి వెళ్తుందా? సో ప్రయాణం చేస్తుంది నాన్న. ఇవన్నీ మనం తెలుసుకుంటాం. కానీ అక్కడ ఏం ఒక విద్యా రూపంలో చెప్పగలుగుతారు అన్నమాట. ఇదంతా రానున్న రోజుల్లో ఒక విద్య. ఇప్పుడు ఎలాగైతే బుక్స్ వచ్చి అలా వచ్చేస్తారు అన్నమాట. సో ఏది చెప్పాలి, దేని తర్వాత ఏది చెప్పాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, 1 by 1 వచ్చేస్తుంది. ఇలా ఆత్మవిద్య అంతా ఉంటుంది. సో ఆత్మవిద్యగానే వచ్చేటట్టయితే 16వ సంవత్సరం లోపల కానీ ఈ ఆత్మ గురించి పూర్తిగా కానీ తెలుసుకుంటే, ఎందుకంటే మీరు ఎవరైనా సరే 16వ సంవత్సరం లోపలే మీ జీవితం డిసైడ్ అవుతుంది. మీరు గమనించుకోండి. ఒక ప్రాపంచికంగా తీసుకున్నాం, నువ్వు ఇంజనీరింగ్ చదవాలి. ఎప్పుడు డిసైడ్ చేసుకుంటావు? 14 లోపలే. నువ్వు మ్యాథ్స్లో జమ్ అయితే ఇంజనీర్ అవుతావు. నీకు బయాలజీ బాగా ఇంట్రెస్ట్ అయితే డాక్టర్ అవుతావు. లేదు నువ్వు కలెక్టర్ చదవాలి, ఇంకోటి చదవాలంటే సిఈసి ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటాం. ఇవన్నీ ఎప్పుడు డిసైడ్ అవుతున్నావు? 14-15 సంవత్సరాల్లో లోపలే డిసైడ్. మరి నువ్వు ఆత్మజ్ఞాని కావాలంటే ఇప్పుడు అందుకే ఎంత నూరుతున్నా మన దగ్గరికి ఎన్నిసార్లు ఎంతమంది మహానుభావులు వచ్చారు. ఎవరో సంగతి ఆ పత్రికసార్లు ఎన్నిసార్లు మన ఊరు వచ్చారు, ఎన్నిసార్లు మనకి చెప్తున్నారు. మరి ఎందుకు మనకి ఎక్కడ లేదంటే మనం 16వ ఏట ఈ నిర్ణయం లేదు మనకి. ఇప్పుడు మనం దాన్ని అవగతం చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ రావడానికి ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ఈ ప్రయత్నంలో సక్సెస్ అయిన వాళ్ళు నెంబర్ 1 అయిపోతున్నారు. మరి అదే చిన్నప్పటి నుండి కానీ ఆత్మవిద్య కానీ బోధించగలిగితే, ఉపదేశించగలిగితే మరి ఈ ఆత్మవిద్యని పిల్లలు అభ్యసించగలుగుతారా లేదా? అభ్యసించగలుగుతారా లేదా? సో ఆత్మవిద్యని అందరూ కంపల్సరీగా అభ్యసించేటువంటి రోజు భూమి మీదకి వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనము 1,44 మంది మాస్టర్స్ ఉంటారు. సో ప్రతి యుగంలో ఒకే మాస్టర్ ఉన్నారు మన. సో త్రేతాయుగంలో ఒకరు, ద్వాపర యుగంలో ఒకరు ఇలా ఉన్నారు కదా. కానీ ఇప్పుడు 1,44,000 మంది మాస్టర్స్ భూమి మీద వచ్చేది. మరి అందులో మనం ఒకరు అవుతామా?
మరి అందులో కూడా మనం ఒకరు అవ్వాలంటే మనం కంపల్సరిగా ఈ ఆత్మ గురించి ఆత్మవిద్య గురించి తెలుసుకొని మన ఇంట్లో ఆత్మవిద్యను ఉపదేశించేటువంటి బిడ్డని మన ఇంట్లో జన్మకు మనం కారకం కావాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ ప్రకృతి ఏది మారిపోదు, ఈ భూమి మీద విధానాలు ఏమి మారవు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం మనకి ఎప్పుడు వచ్చింది? 1947 మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పూర్తిగా రిపబ్లిక్ అంటే పూర్తిగా రాజ్యాంగాన్ని ఎప్పుడు రాసుకోగలిగాం? మన రాజ్యాంగాన్ని 51. అంటే స్వాతంత్రం 47లో వచ్చినా సరే మనం సరైనటువంటి విధానం రాసుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. 48, 49, 50, 50 అంటే 4 సంవత్సరాలు పట్టింది. చూసారా సార్? మరి ఈ కొత్త విధి విధానాలు ఈ భూమిలో ఉంటూ కొత్త విధి విధానాలు రూపకల్పన చేయాలంటే ఎంత టైం కావాలి? ఎంతమంది మేధావులు కావాలి? ఈ మేధావులు ఎవరై ఉండాలి? ఆత్మ విద్యను తెలుసుకున్నటువంటి జ్ఞానవంతులై ఉండాలి. ఆత్మజ్ఞానులు కానీ కావాల్సింది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ క్యాలెండర్ ఎలా ఉంటుంది? ఒకేసారి క్యాలెండర్ డిజైన్ చేయగలగాలి. మీ ఆహార విధానం ఒక్కసారి మార్చగలగాలి. మీ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు సోలార్ సునామీ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ నెట్ కానీ ఇంకోటి కానీ దేని మీద వర్క్ చేస్తున్నాయి? దేని మీద వర్క్ చేస్తుంది మేడం? సోలార్ పైన గ్రహాలు కూడా ఉపగ్రహాలను మనం స్పేస్లో పెట్టే కదా వాటి వల్ల. సో అక్కడ కానీ సునామీ వచ్చింది అనుకోండి, ఈ శాటిలైట్ వ్యవస్థ అంతా డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి. మరి ఎట్లా? మనం ఏమైనా మానేస్తామా? మానే. అంటే అప్పుడు ఏం చేస్తుంది? ఈ మన తల మీదే మనమే ఒక యాంటీనా తయారు చేసుకోవాలి. ఆ కెపాసిటీ మీకు ఉన్న రోజు మీరు హాయిగా ఎలాగైతే నెట్వర్క్ చేస్తే ఆ నెట్వర్క్ తీసుకోగలుగుతారు. అర్థం మేడం? మరి ఈ సోలాచనాన్ని 3వ వస్తుంది మరి వస్తే ఇప్పుడు ట్రైన్లు దీని మీద నడుస్తున్నాయి. ఈ శాటిలైట్ వ్యవస్థ ఏ వ్యవస్థ తీసుకోండి అన్ని వాటిని మరి ఇవన్నీ నడవాలా లేదా? ఇప్పుడు పూర్వం బొగ్గుతో కార్లు నడిపేవారు. మన చిన్నప్పుడు ఏం చేస్తారు? బొగ్గు వేసి దాన్ని తిప్పుతూ ఉండేవారు. మాకు గుర్తుందా? ఇంజిన్ తిప్పి స్టార్ట్ చేసేవారు. మరి బొగ్గు అయిపోయింది. బొగ్గు మీద వెళ్ళగలుగుతారు. వెంటనే ఏం చేశారు? డీజిల్ పెట్రోల్ కనిపెట్టారు లేదా? ఎంతకైనా తిప్పుతారు. కారు ఎక్కడ ఆగిపోతే ఎక్కడికి తిప్పుతారు. వెంటనే ఏం చేశారు? డీజిల్ కనిపెట్టారు. సో ఇవాళ డీజిల్ కూడా కొరత అయింది. రేట్లు చూసారు కదా ఎలా పెరుగుతున్నాయో. సో వెంటనే ఏం చేశారు? కరెంట్. అంటే వెంటనే ఆల్టర్నేటివ్ కనిపెడుతున్నారు లేదా? మరి ఇది ఆగిపోతే కనిపెట్టగలిగినటువంటి వాళ్ళు మాత్రమే, ఒక్క ఆత్మజ్ఞానంలో ఆత్మీయ తెలిసిన వాళ్ళు మాత్రమే కనిపెట్టగలుగుతారు. వాళ్ళు వీలే. సో ఎందుకంటే మీకు ఎందుకు వస్తుందంటే మీరు 3 గంటలు ధ్యానం చేయడం వల్ల మీ లాజిక్ మైండ్ కంట్రోల్ అవుతుంది. ఎందుకు మీరు 6 గంటలు ధ్యానం చేయాలంటే 3 గంటలుగానే ధ్యానం చేస్తే లాజిక్ మైండ్ కంట్రోల్ అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ చూసేదంతా కూడా 10% లాజిక్ మైండ్ వర్క్ చేస్తుంది. ఈ 10% నేను నాది అనుకుంటున్నాం. ఈ లోపల సబ్ కాన్షియస్ మైండ్ ఉంది. ఇది 90% ఉంది. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఈ భూమి మీద రావడానికి కారణం ఏంటి? ఇక్కడ ఈ విధంగా క్లాస్ చెప్పడానికి కారణం ఏంటి? ఈ క్లాసులో కూర్చోడానికి కారణం ఏంటి? ఈ భర్తను తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ బిడ్డలు తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ అత్తను తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ మామను తీసుకోవడానికి కారణం ఏంటి? వీటన్నిటి సమాచారం ఎక్కడుంది? సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది. ఇది ఎంత? 90%. ఈ లాజిక్ మైండ్ ఎంత? 10%. ఈ 10%ఏ నేను అనుకుంటున్నాను. చూసారా? బట్ ఈ 10% కానీ క్లోజ్ చేయాలంటే మన బ్రెయిన్ మామూలుగా నిమిషానికి ఎన్ని సెకండ్లమ్మా? నిమిషానికి సెకండ్ 60 అవునా? కానీ మన బ్రెయిన్ అంట 400 సార్లు ఆలోచిస్తుందంట. ఒక ఆలోచన చూశారు కదా ఎంత ఫాస్ట్ ఆలోచిస్తుంది? నిమిషానికి 400 సార్లు ఆలోచిస్తుందండి. ఆ ఆలోచనలను కంట్రోల్ చేయాలి. ఈ ఆలోచనలను కంట్రోల్ చేయాలంటే
మీరు ఒకే సిటీలో కంటిన్యూస్ గా 3 గంటలు కూర్చున్నప్పుడు మాత్రమే లాజిక్ మైండ్ కంట్రోల్ అవుతుంది. సరే, ఈ లాజిక్ మైండ్ కంట్రోల్ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిన తర్వాత ఇది ఏంటి, దీని యొక్క విశేషాలు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ ఇంకొక 3 గంటలు, అందుకని 6 గంటల ధ్యానం. మీరు ఒకే సిటీలో 6 గంటలుగా ధ్యానం చేయగలిగితే వీటన్నింటినీ తెలుసు. అందుకే ఎక్కడ పెడతారు అక్కడ ధ్యానాలు అంటున్నారు, ఎక్కువ సాధన చేయమంటారు, మౌనంగా ఉండమంటున్నారు. మీరు ఒక్కసారి ఇదే గమనించండి, ఓంకారం చేయండి. అన్నారు బాహ్యంగా, అంతరంగా ఓం అనుకోండి. ఇది లోపల, ఈ లోపల అంటున్నారు అనుకోండి. ఈ లోపల